Romans 6:19. మీరు శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. Let's go to Ephesians 1:4. ఎఫెసీలు 1:4కి వెళ్దాం. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అంటే బిఫోర్ ద ఫౌండేషన్ దేర్ ఆర్ ప్లాన్స్, దేర్ వర్ ప్లాన్స్ దట్ వర్ సెట్ అప్. జగత్ పునాది వేయక మునిపే కొన్ని ప్లాన్స్ వేయబడ్డాయంట, కొన్ని ప్రణాళికలు వేయబడ్డాయంట. మనిషి పాపంలో పడిపోతాడు, పాపంలో జీవిస్తాడు. ఒకవేళ నువ్వు ఎంత కాపాడుకుంటున్నా శోధకుడు నిన్ను విడిచిపెట్టాడు, ఏదో ఒక రకంగా నిన్ను పడేయాలని జీవితాంతము చూస్తూనే ఉంటాడు. అందుకని దేవుడు జగత్ పునాది వేయక మునిపే మనము పరిశుద్ధులుగా ఉండాలని నిర్ణయించాడంట. అలాగని నువ్వు పరిశుద్ధంగా లేకపోతే నిన్నేమైనా హింసించేసి నిన్నేమైనా వెంటనే తీసుకెళ్ళి చంపేస్తాడా? ప్రేమతో నిన్ను పరిశుద్ధంగా తయారు చేస్తాడంట. అవునా? తల్లి ఎలాగా అనేక మందిని ప్రయోజకులుగా చేస్తారు, తల్లిదండ్రులు పిల్లల్ని ఆల్మోస్ట్ తర్వాత ఉద్యోగస్తులుగా మీకంటే ఉన్నత స్థానంలోగా మీకంటే గొప్పగా మీరు తయారు చేస్తారు. మీరు పర్ఫెక్ట్ కాదు, మరి అవర్ గాడ్ ప్రేమతో వాళ్ళని తయారు చేస్తారు విత్ లవ్. దట్ ఈస్ హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ విత్ అస్. మన దేవుడు కూడా మనల్ని అలాగే చేస్తాడు. లెట్స్ రీడ్ వన్ మోర్ టైమ్ ఫ్రమ్ 4 to 6. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. మళ్ళీ చూడండి, ఆయన ధర్మశాస్త్ర ప్రకారము అవన్నీ పాటిస్తే నాకు మహిమ కలుగుతుంది, లేకపోతే నీకు ఎలా జరుగుతుంది అనేది ఉంది. అయితే ఇక్కడ కృపా మహిమకు కీర్తి కలిగినట్లు. దిస్ ఇస్ వాట్ ద లార్డ్ ఈస్ టెల్లింగ్. ఇన్ గ్రేస్ అంటే తన యొక్క అదే దేవుడు ఎంత కృపగలవాడా, నేను ఎలాంటి వాడినైనా నా జీవితాన్ని మార్చగలడా. మరి దావీదు మధ్యకాలంలో ఇలా జరిగింది, అలా జరిగింది, ఇలా జరిగింది. సో ఫర్ మీ, అకార్డింగ్ టు మీ, ద గ్రేటెస్ట్ సిన్ దట్ యూ కెన్ కమిట్ ఈజ్ రిజెక్టింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. చేసేటువంటి అతిపెద్ద పాపం ఏంటంటే యేసు ప్రభు వారు నీకు ఇచ్చిన కృపని సిలువ ద్వారా తండ్రి తన కుమారుణ్ణి ఇస్తే ఆ సిలువ మీద ఆ యొక్క కృపను తిరస్కరించడమే నాకు తెలిసి ద సిన్, ద బిగ్గెస్ట్ సిన్. దట్స్ ద బిగ్గెస్ట్ సిన్. ఎందుకంటే ఒకవేళ నీతిమంతుడు 7 మార్లు పడిపోయిన లేస్తాడు అంటే నేను ఈ పాపాన్ని ప్రోత్సహించడు, కానీ నీ పాపాన్ని ఆయన క్షమిస్తున్నాడు. అవునా లేదా? అలాగని దాన్ని ఎంకరేజ్ చేయడు. దాని విషయమై నేను శిక్షించి దాన్ని ఎలా అధిగమించాలో నీకు నేర్పిస్తాడు. జస్ట్ లైక్ లవింగ్ పేరెంట్స్. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. చూడండి, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. అందుకనే మనం ఎవరైనా పొరపాటు చేస్తే మనము తీర్పు తీర్చేస్తాం, అరే ఇలా చేశాడు, ఇలా జరిగింది, అలా చేశారు అని. దేవుడు కూడా అలాగే అనుకుంటాం. ఓకే, మరి ఇక్కడ చూస్తే కృపామహిమకు తన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట. చూడండి, మనలను జగత్ పునాది వేయక మునిపే, చూసారా, జగత్ పునాది వేయక మునిపే వధింపబడిన గొర్రెల పిల్లలు చూసాము. అంటే దేర్ వాజ్ అ ప్లాన్, ఒక ప్లాన్ జరిగిందంట. భూమి సృష్టించక మునిపే ఇలా పాపంలో ఉంటారు, ఇలా పడిపోతారు, పాప శరీరాకారంలో ఉంటారు. అందుకని నా కృపకు మహిమ కలుగునట్లు దయా సంకల్పము చేత ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడంట. ఎందుకని? మనల్ని తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవలనని. సో ఫైనల్ గోల్, వాట్ ఈస్ ద ఫైనల్ గోల్? మరి నిర్దోషిగా ఉండాలమా? నీతిమంతుడు చూసుకుంటే భూలోకంలో ఒక్కడు కూడా లేడు. పోనీ లాస్ట్ డే వరకు, పోనీ నువ్వు రేపు వెళ్ళిపోతున్నావు పరలోకానికంటే ఈరోజు నీతిమంతుడిగా ఉంటావా? నాట్ నెసెసరీలీ. అలాగని నువ్వు నీతిగా ఉండకూడదని అంటున్నారా? నో, యు డూ యువర్ బెస్ట్. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండాలి. అంటే ఒక టార్గెట్ ఇస్తున్నాడు దేవుడు. మనము ఎలా ఉండాలంట?
పరిశుద్ధముగా, నిర్దోషముగా. సో దీస్ ఆర్ అనదర్ 2 ఫైనల్ టార్గెట్స్ టుడే ద లార్డ్ ఈస్ పుట్టింగ్ ఆన్ us. నిర్దోషి, పరిశుద్ధత. ఒక్కొక్కసారి లోకంలో పడిపోతాం, పాపాలు చేస్తారు, దోషులైపోతారు. అమ్మో ఇంత ఘోర పాపే అనే టైప్లో తెచ్చుకుంటారు. ఒక పాట ఉంది, ఎంత పాపినైనా యేసు ఏం చేస్తాడంట. దిస్ ఇస్ సాంగ్ లైక్ దాట్. మరి అంత పాపాన్ని క్షమించినటువంటి యేసయ్య టార్గెట్ జగత్ పునాది వేగం మునిపే ఒక టార్గెట్ పెట్టాడంట, పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను. సీ దట్ నౌ. సో ఇట్ డజంట్ మీన్ దట్ గ్రేస్ ఈజ్ నాట్ దట్ యు లివ్ ఎ లైఫ్ యూ వాంట్. కృప అంటే నీ ఇష్టం వచ్చినట్టు జీవించడం కాదు. నువ్వు ఎంత పెద్ద పాపం చేసినా క్షమిస్తాడు. అయితే ఆ తప్పును ఆయన నువ్వు సరిదిద్దుకొని మళ్ళా చేయకుండా ఉండాలని దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చి నువ్వు ఎదగాలని అనేక రకాలుగా ఆయన ప్రయత్నిస్తాడు. అందుకే మనలో ఎవరిని పెట్టాడు. సో దెర్ ఆర్ 2 goals which are very important goals. The lamb was slain and also that you be holy and blameless అని ఉంటుంది ఇంగ్లీష్లో టార్గెట్. హోలీ అండ్ బ్లేమ్లెస్ ఈజ్ అవర్ టార్గెట్. సో మన గురేంటి, పరిశుద్ధత, మరి నిర్దోషులుగా. మరి అలాగని మనం ఒకప్పుడు అవి చేసాం ఇవి చేసాం అవన్నీ ఉన్నాయంటే జనాలు మర్చిపోరు దాన్ని. నువ్వు 100 మంచి పనులు చేయి, ఒక చెడ్డ పని చేయి, దానికి ఫేమస్ అవుతావు నువ్వు. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేనంట. యు సీ నౌ. సో దెర్ ఈజ్ ఎ గోల్ దట్ గాడ్ హస్ సెట్. అందుకే ఈ కాడి మనంతట మనమే వాక్యం చదువుకొని పెట్టుకోవాలంట. నేను నిర్దోషముగా పరిశుద్ధంగా ఉండాలంటే నా మాట విషయంలో, నా ప్రవర్తన విషయంలో నేను ఇంకా మార్చుకోవాలా. నా చేతల విషయంలో, నా జీవితం విషయంలో, నా నడవడి విషయంలో ఐ నీడ్ టు చేంజ్ లార్డ్. ఐ నీడ్ టు అచీవ్ దిస్ టార్గెట్. మన దేవుడు ఏం చేస్తాడో తెలుసా, హృదయాంతరంధ్రములు ఎరిగినవాడు. ఎవరికి వాళ్ళు పర్ఫెక్ట్ కనిపిస్తారు. అదే ప్రాబ్లం ఏంటంటే ఎవరికి వాళ్ళు పర్ఫెక్ట్ కనిపిస్తారు. మిగిలిన వాళ్ళకి అందరూ రాంగ్, నేను పర్ఫెక్ట్. నువ్వు ఎన్ని తప్పులు చేయి, జీవితాంతం తప్పులు చేయి, నువ్వు పర్ఫెక్ట్గా తప్పులు చేస్తావు. అంటే ఏంటి, నేను పర్ఫెక్టే అనుకొని చేస్తున్నావు. సో దిస్ ఈజ్ హౌ మెన్ లివ్. అందుకనే దేవుడు ఏం చేస్తారంటే కొన్ని పరిస్థితులు కూడా తీసుకెళ్ళి నీకు ఒక్కొక్కసారి నీకు ఆ ఏరియా ఉండదు, సంబంధం ఉండదు, ఆ ప్రాంతంలోకి, ఆ ప్రదేశంలోకి, ఆ పరిస్థితిలోకి తీసుకెళ్ళి నీ హృదయాన్ని బయటికి తీస్తాడు. నీ తలంపులను బయటికి తీసి నీకు చూపిస్తాడు. చూడు నువ్వెంత లోతుగా ఉన్నావో. లుక్, దిస్ ఈజ్ యువర్ ప్రాబ్లం. లుక్, నీకు ఇంకా శరీర భేదాలు ఉన్నాయి, నీకు ఇంకా కలర్ ఫీలింగ్స్ ఉన్నాయి. యూ గాట్ దిస్ ఫీలింగ్స్, you got this. God will expose you and bring those things and he will try to purify you. అవన్నీ తీసుకొచ్చి దేవుడు నీకు చూపిస్తాడు అనమాట. ఇదిగో ఇంకా నీలో ఈ ధనాశ ఉంది, ఇంకా నీలో ఈ కోపం పోలే, ఇంకా నీలో ఈ మోహం పోలే, ఈ వ్యభిచారం పోలే, ఈ త్రాగుడు పోలే, ఈ సిగరెట్ పోలే, ఈ దురలవాటు పోలే. యూ గాట్ ఆల్ దీస్ థింగ్స్ మై సన్. స్టిల్ దట్ యాంగర్, దట్ వేరియన్స్, ఇంకా ప్రేమించలేకపోతున్నావు, మనుషులు క్షమించలేకపోతున్నావు. So the Holy Spirit purifies one by one. ఎందుకంటే తుదకు నువ్వు నిజంగానే ఈ భూలోకం విడిచిపెట్టే ముందు నిర్దోషిగా ఉండాలంట. నువ్వే పని చేసినా అన్నీ ఎలా ఉండాలంట, యాక్సెప్టబుల్గా ఉండాలంట. యు సీ ద గోల్. ఈరోజు మనందరం ఈ గురువైపు పరిగెత్తుదుము గాక. గాడ్ విల్ టెల్ సంథింగ్స్. మై సన్ యూ డిడ్ దిస్ రాంగ్, యాక్సెప్ట్ ఇట్. అవమానం వస్తుంది, ఎస్ ఐ యాక్సెప్ట్ దిస్ లార్డ్. దట్ ఈస్ అ డార్క్ మూమెంట్. అది నిన్ను మారుస్తుంది. యూ విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. లైక్ పాల్, నేను ఎలాగుండి ఎలా చేశానని చెప్పి గురి పట్టుకొని పరిగెట్టుకొని వెళ్ళిపోయాడు. తన గతాన్ని మొత్తం మార్చేసుకోగలిగాడు. శిష్యులందరూ వారి గతం భయంకరంగా వారు తిరస్కరించేశారు యేసయ్యని. 3.5 సంవత్సరాలు ఆయనతో భోంచేసి ఆయనతో ఉండి దే రిజెక్టెడ్ హిమ్. అలాంటి వాళ్ళు హత్సాక్షులుగా కోరుకొని హత్సాక్షులుగా వెళ్ళారు. యు సీ నౌ యూ కెన్ చేంజ్ యువర్ పాస్ట్. వాళ్ళు నిర్దోషుల కంటే ఎక్కువగా వెళ్ళారు. దే డైడ్, దే కిల్ themselves by allowing. వాళ్ళు ఏంటి, తల వెంట్రుకు కూడా వాలకుండా వాళ్ళు వెళ్ళిపోగలరు పరలోకానికి. కానీ ఒకప్పుడు భయపడిపోయి అలా చేరిపోయారు. బట్ ద టార్గెట్ ఈజ్ రైచియస్నెస్ అండ్ ఆల్సో హోలీనెస్. దెర్ ఈజ్ ద హోలీ స్పిరిట్. సడన్గా తీసుకెళ్తుంది. అరే ఇది నాలో ఉందా, ఇంకా ఈ కోపం పోలేదా, నాలో ఇంకా ఈ దుర్బుద్ధి ఉందా, నాలో ఇంకా ఈ మనుషుల మధ్యలో తేడా ఉందా, ఐ స్టిల్ గాట్ దిస్ ప్రైడ్ ఇన్ మీ. ఐ నీడ్ టు చేంజ్ మై డ్రెస్, ఐ నీడ్ టు చేంజ్ మై థింకింగ్, మై వర్డ్స్, మై లైఫ్. ఫర్గివ్నెస్. కొంతమంది క్షమించారు పగలబెట్టేసుకుంటారు. గాడ్ విల్ డీల్ విత్ దోస్ థింగ్స్.
2 తిమోతి 1:9. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియు నాయన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. చూడండి, ఇది కూడా ఎప్పుడు ముందే జగత్పునాది వేయక మునిపే. చూసారా, దేర్ వాజ్ అ ప్లాన్. సో హోలీనెస్ ఈజ్ నాట్ జనరేటెడ్ ఇన్ ది మిడిల్. పరిశుద్ధత అనేది ఏదో మధ్యలో వచ్చింది కాదు. జగత్ పునాది వేయక మునిపే క్రీస్తునందు ఇలా ఉండాలి అని దేవుడు అనుగ్రహించాడంట, అనాది కాలముననే. యు సీ దాట్. అంటే భూమి సృష్టించక మునిపే దేవుడు ఈ ప్లాన్ పెట్టాడంట. ఒకవేళ నువ్వు అందులో పొరపాటు చేసిన అర్హుడు కాపోయినా ద క్రాస్ క్వాలిఫైస్ యు. సిలువ నీకు అర్హతనిస్తుంది. అయ్యో లేగు, మళ్ళీ పరిగెట్టు, ఈసారి ఎక్కడ పడిపోయావు, ఎక్కడ ప్రార్థన చేసుకోలేదు, ఎక్కడ తప్పు చేసావు, లేగు మళ్ళీ లేచి పరిగెట్టు చేయకుండా అని సిలువ నేను ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ద క్రాస్ విల్ ఎంకరేజ్ యూ. అందుకే ప్రేమతో. సో ఇట్ వాజ్ ఎ ప్రిడిస్టినేటెడ్ కాలింగ్, హోలీనెస్. ఇట్ షుడ్ బే దేర్ ఇన్ యువర్ హార్ట్. అరే, నేను ఎందుకు చూస్తున్నాను ఈ బొమ్మలు, నేను ఎందుకు చూస్తున్నాను ఈ చిత్రాలు, ఇది నా పరిశుద్ధత ఒక ఎఫెక్ట్ని ఇస్తున్నాయి. జగత్పునాది మునిపై నన్ను పిలిచారు. సో ఐ నీడ్ టు బి కేర్ఫుల్. యంగ్ మెన్, యంగ్ ఉమెన్, కిడ్స్, టీనేజర్స్, సెట్ దిస్ యాజ్ యువర్ గోల్ టుడే. రిలేషన్షిప్స్ రకరకాలు ఉన్నాయి. బిఫోర్ మ్యారేజ్, అఫైర్స్, కమ్ ఆన్, మ్యారేజ్ ఈజ్ హానరబుల్. సో వివాహం ఇంతకీ ఘనంగా ఉండాలని జగత్పునాది వేగ మునిపే దేవుడు పెట్టాడంట. హీ వాంట్ పీపుల్ టు బి హోలీ అండ్ గెట్ మ్యారీడ్. సో సెట్ దిస్ యాజ్ గోల్స్. దిస్ ఈస్ ఎ మైటీ కాలింగ్. అందుకే అటాక్ చేస్తాడు ద డెవిల్ విల్ ట్రై టు అటాక్ యు ఆన్ హోలీనెస్. ఇట్స్ ఎ మైటీ కాలింగ్. ఎక్సోడస్ 15:11. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? You see, who is like unto thee, O Lord, among the gods? Who is like unto thee, glorious in holiness? పరిశుద్ధతను బట్టి నువ్వేంటంట? మహనీయుడు అంట. సో క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్, వెన్ యూ బీ హోలీ, గ్లోరీ విల్ కమ్ అవుట్ ఆఫ్ హోలీనెస్. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నించి, సాయశక్తులారా ప్రయత్నించి పరిశుద్ధంగా ఉంటావో, ప్రిపేర్డ్ పీపుల్ క్యాన్ అవాయిడ్ ఇట్. ప్రిపేర్డ్ పీపుల్, సిద్ధపడువారు దాన్ని జయించగలరు. సిద్ధపడువారు దాన్ని జయించగలరు. ఎప్పుడైతే నీలోంచి పరిశుద్ధంగా ఉండడానికి నువ్వు ఏదైనా తిరస్కరిస్తావో, అరే ఈ శోధన వద్దు, ఈ బొమ్మ చూడను, ఈ చెడ్డ మాటలు మాట్లాడను, ఈ చెడ్డ చాట్ చేయను, ఈ చెడ్డ చిత్రాలు చూడను, ఈ చెడ్డ రీల్స్ చూడను, నేను ఈ చెడ్డ సహవాసం చేయను, వివాహం ముందు ఈ చెడ్డ పనులు చేయను, నువ్వు ఎప్పుడైతే తిరస్కరిస్తావో, వెన్ యూ రిజెక్ట్ ఇట్, గ్లోరీ కమ్స్ టు యూ. యు నో వాట్ ఈస్ గ్లోరీ నౌ? సంబడీ సే గ్లోరీ. So a rejection of sin brings glory. A physical sin. You see now, the devil will show such things. బయటికి వెళ్తా ఉంటే పోస్టర్లు ఉంటాయి, ఇంక మీ ఫోన్ ఆన్ చేస్తే ఒక్కొక్కసారి యూ విల్ గెట్ దోస్ థింగ్స్. మధ్యలో యూ విల్ గెట్ ఎనీథింగ్. యూ వాంట్ టు వాచ్ గుడ్ థింగ్స్, యూ విల్ గెట్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ద డెవిల్ హ్యాస్ బాట్ దట్. ద థింగ్స్ విల్ కమ్, ద థాట్స్ విల్ కమ్, ద మైండ్ సెట్, ద థాట్స్, ద నెగటివిటీ. ఏమవుతుందిలే. జగత్ పునాది వేగ మునుపు వేసినటువంటి ఆ క్రీస్తునందు ఆ మహా ప్లాన్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఆఫ్ కోర్స్ గాడ్ విల్ గివ్ యూ ద బ్లడ్, బట్ ద ఎమోషన్స్, ద మైండ్ సెట్, ఆ డిస్టర్బెన్సెస్ అవన్నీ ఉంటాయన్నమాట. ఆ బాధ, ఆ వేదన, గాడ్ విల్ ప్యూరిఫై యూ. దేవుడు క్షమిస్తాడు, అక్కడ కడుగుతాడు, బట్ స్టిల్ దట్ ఎఫెక్ట్, యూ నీడ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ దిస్. సంబడీ విల్ ప్రిపేర్ స్ట్రాంగ్లీ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి అనేక మంది బలముగా సిద్ధపడునుగాక. Yeah, this is a calling that God has called you. జగత్ పునాది వేగ మునిపే ఇలాగుండి నా లోకానికి వెళ్ళాలా. This was a plan, a mega plan, a mega plan. Everybody will work and run towards the plan from today. Psalm 96:9, కీర్తనలు 96:9. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. So the psalmist here is talking about the real beauty. అసలైన అందం అనండి. This is the real beauty. Oh, worship the Lord in the beauty of holiness. Heaven sees a person with holiness as his beauty. పరలోకం యొక్క దృష్టిలో, పిలుపు దృష్టిలో
ఈ జగత్ పునాది వేయక మునుపు ఏది అసలైన అందము అనేటువంటిది తయారు చేశాడంట దేవుడు. ఏదంట అసలైన అందము? పరిశుద్ధత, పరిశుద్ధాలంకారములు. అలంకరణ అంట పరిశుద్ధత అనేది. గాడ్ వాంట్ యూ టు బీ గుడ్. దేవుడిని చక్కగా ఉండాలనుకుంటాడు. యు డూ యువర్ బెస్ట్. చూడండి, కూరలు అన్నీ వేస్తాం, అలాగని మరి కారం ఎక్కువ ఉప్పు ఎక్కువ వేయము, బ్యాలెన్స్. ఓకే, సో యూ నీడ్ టు హ్యావ్ యువర్ ప్రయారిటైజ్, ప్రాధాన్యత. యూ వాంట్ టు లుక్ గుడ్. ఎఫెషియన్స్ 5:3, ఎఫ్ఎస్సి 5:3. దేవుడు మన పాపాలను క్షమిస్తాడు. ద విల్ ఆఫ్ గాడ్. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. దేవుడు మన పాపాలు క్షమిస్తున్నాడని, కానీ ఆయన చిత్తం ఏంటంటే యాక్చువల్గా ఏ విధమైన అపవిత్రము, జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి ఏమెత్తకూడదంట, అసలు దాని పేరు కూడా ఎత్తకూడదంట. బట్ ఫార్నికేషన్ అండ్ ఆల్ అన్క్లీన్నెస్ ఆర్ కౌచస్నెస్ లెట్ ఇట్ నాట్ బీ వన్స్ నేమ్డ్. ఒక్కసారి కూడా ఆ పేరు ఎత్తకూడదంట. అలా ఉండాలంట సిద్ధపాటు. See, Paul is telling the church to prepare with this goal. We all are, God is giving us all a new goal from today. A fresh beginning. You can have a fresh beginning whenever you have a fresh revelation from heaven. జారత్వమే కానీ, అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదంట. ఫర్గెట్ డూయింగ్ ఇట్. చేయడము జీవించడం కాదు, వాటి పేరు. అంటే ఎంత స్టాండర్డ్ పెట్టాడు, నువ్వు ఎంత ఘోర పాపమైనా క్షమిస్తాడు. కానీ నీకు పెట్టిన స్టాండర్డ్ ఏంటి? లుక్ అట్ ద హార్ట్ అండ్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ మెర్సీ అండ్ హిస్ గ్రేస్. ఆయన ఇచ్చే స్టాండర్డ్ చూడండి, ఆయన ఇచ్చే కృప చూడండి. ఎంత ఘోర పాపి అయినా సరే ఆయన క్షమిస్తాడు, కానీ ఇలా తయారు చేయాలని కోరుకుంటాడు ఆయన. లెట్ దిస్ బీ యువర్ టార్గెట్ టుడే. ఎ సెట్ టార్గెట్ టుడే. యంగ్ మ్యాన్, టీనేజర్స్, లెట్ దిస్ బీ యువర్ టార్గెట్ టుడే. పుట్ సమ్ యోక్, ఎక్స్ట్రా ప్రేయర్, ఎక్స్ట్రా బైబిల్ స్టడీ. రాత్రి పడుకునే ముందు ధ్యానించో, స్తుతించో, సంథింగ్ గుడ్ మెసేజ్ పడుకోండి. ఆల్రెడీ డే అండ్ నైట్ వాక్యం ఉంది, ప్రామిసెస్ ఉన్నాయి. యూ క్యాన్ హ్యావ్ యువర్ ఓన్ బైబిల్ స్టడీ. రోమన్ 6:22, రోమీలు 6:22. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. దేవునికి దాసులంటే కాడి పెట్టుకోవాలా? ఎస్, నవ్ ఐఎమ్ సర్వింగ్ గాడ్. ఇప్పుడు నేను దేవుని కుమారుని కాబట్టి నేను కొంచెం చేయకూడదు. దాసులై ఉండి పరిశుద్ధ కలుగుటయే మీకు ఫలం అంట. సో హోలీనెస్ విల్ బీ ద ఫ్రూట్. దాని అంతం ఏంటంట? నిత్య జీవం. అంటే ఈ భూలోకం అంతా అయిపోతున్న తర్వాత ఈ భూమి ఉండదు. ఎవ్రీథింగ్ విల్ గో అవే. సో ఈ ఫలము ఫలించాలంట. మనం దేవునికి ఒక దాసులై కాడి పెట్టుకొని యూనిట్ టు హ్యావ్ ఎ టార్గెట్ ఆఫ్ హోలీనెస్. ఎ టార్గెట్ ఆఫ్ హోలీనెస్. దాని అంతం ఏంటంట? నిత్య జీవము. గాడ్ వాంట్స్ యు టు హ్యావ్ ఇటర్నల్ లైఫ్. దట్స్ ద ఫైనల్ డెస్టినేషన్. ఎందుకు పరిశుద్ధతను ఇలా పట్టుకుంటున్నాము? బికాస్ ఆఫ్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ ఆఫ్ అనేకమైనటువంటి, ఇప్పుడు చూడండి 5 సబ్జెక్టులు 6 సబ్జెక్టులు ఉంటాయి కోర్సుల్లో. ఇవన్నీ చెయ్యాలి. ఓకే, కూర ఉండాలంటే జస్ట్ అయిపోదు, అన్నీ అలాగనమాట. ఒక సిస్టమ్ అనమాట. చాలా కొన్ని పాయింట్స్ పాటించాలి మనం. అలాగే ధర్మశాస్త్రం కింద ఉన్నామా, ఇది ఉల్లంఘించినప్పుడల్లా ఇలా చేసేస్తాడు? నో. ఆయన కృపకు మహిమ కలిగినట్లు ఆయన కృప కింద దయాళత్వం కింద ఉన్నాం. అలాగే స్టాండర్డ్ తగ్గించేశాడా? నో, నాట్ ఈవెన్ నేమ్ ఇట్ వన్స్. లుక్ అట్ ది స్టాండర్డ్. చేయడం కాదు, పేరు కూడా ఎత్తకూడదంట. దట్స్ ద స్టాండర్డ్. 2 కొరింథీయులు 7:1, 2 Corinthians 7:1. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాం. దేవుడు, నువ్వు నా కుమారుడు, నేను నీ కుమార్తె, నేను నిన్ను కాపాడుతాను, నేను నీతో ఉంటాను, ఆపత్కాలం ముందు నేను కష్టపడతాను, నీ పాపాలను క్షమిస్తాను, అన్నీ చేస్తాను, ఐ విల్ బీ విత్ యూ. అయితే నువ్వు దేవుని భయముతో సంపూర్తి చేసుకోవాలి. యూ షుడ్ ట్రైన్ యువర్ సెల్ఫ్. పొద్దున్న లెగ్గానే, అరే ఈరోజు నా వాక్యం నేను చదివానా, ఈరోజు నేను బైబిల్ చదివానా, ఈరోజు ప్రార్థన చేశానా, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నానా, ట్యూస్డే అండ్ ఫ్రైడే ఎంఐ ఫాస్టింగ్. ఉపవాసం ఉంటున్నప్పుడు రోడ్ల మీద తిరిగి అవి ఇవి చూసి టైం పాస్ చేసి ఆడితో గొడవ వేసుకొని బతకని కొడుతున్నానా, లేకపోతే గదిలో కూర్చొని ప్రార్థిస్తున్నానా, వాక్యం చదువుతున్నా? యూ టెస్ట్ యువర్ సెల్ఫ్. టెస్ట్ యువర్ సెల్ఫ్. ఫాస్ట్ 2 days. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్ముషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాం అనమాట. గాడ్ హెస్ గివెన్ దిస్ ప్రామిసెస్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. సో లెట్స్ పుట్ ఏ యోక్. ఒక కాడి మనం పెట్టుకొని ఇవి చేయాలంట. 1 కొరింథీయులు 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? మనం అనుకుంటాం దేవుడు ఉన్నాడా, దేవుడే ఉంటే ఎన్నికి కష్టం, అసలు దేవుడు నన్ను చూస్తున్నాడా,
అసలు దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా? నాకు ఇన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని నొప్పులు ఉన్నాయి, నాకు ఇన్ని జబ్బులు ఉన్నాయి, ఇన్ని అవమానాలు, ఇన్ని కష్టాలు, ఇన్ని జరిగిపోతున్నాయి, నేనేం చేయాలి? దేవుడు చూస్తున్నాడా నన్ను? ఏంది ప్రభువా, గాబ్రియల్ వచ్చి చెప్పేసింది కుమారుడు పుడతాడని, మా ఆయన వదిలేస్తానంటున్నాడు, పెళ్లి చేసుకోపోయి ఆయన, సమాజం రాళ్ళతో కొట్టేస్తుంది, ఏంటి ఉన్నావా? ఏం జరుగుతుంది? దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను చూడటం కాదు, నేను ఉన్నానా అని అనడం కాదు, నువ్వు నా ఆలయమై ఉన్నావు. యు ఆర్ మై టెంపుల్, ఐఎమ్ లివింగ్ ఇన్ యూ. ఇక్కడ ఇంకో మాట ఉంటుంది, దేవుని ఆత్మీయులో నివాసం ఉంటుందంట. మీ ఇంట్లో మీరు నివాసం ఉంటారు, నివాసము, లివింగ్. యు సీ హౌ గాడ్ ఈస్ లివింగ్ ఇన్ యూ. హీఈస్ ఆ కష్టాలు బాధల్లో ఏం చేస్తున్నాడు? ఆయన పరీక్షిస్తున్నాడు. హీఈస్ టెస్టింగ్ యూ, హీఈస్ ట్రయింగ్ యూ. నీలోంచి ఏం బయటకు వస్తుంది? దాటిని జయిస్తావా? ఓపికతో అట్లా బయటకు వస్తావా? ఆ చీకటిని వెలుగ్గా మార్చుకుంటావా? నీ చేదు గతాన్ని, నీ గడిచిన భయంకరమైన గతాన్ని చక్కగా మారుస్తాను నేను. కమాన్, కమ్ విత్ మీ, ఐ విల్ చేంజ్ యువర్ లైఫ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ టోటల్లీ. 3 యోహాను 1:11, 3 John 1:11. ప్రియుడా, చెడు కార్యమును గాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు. సో ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వాళ్ళు ఆల్రెడీ దేవుణ్ణి చూసిన వారంట. దే ఆల్రెడీ సీన్ గాడ్. బికాస్ ఇఫ్ యు సీ హోలీనెస్, ఇఫ్ యూ వాంట్ టు బి హోలీ, యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ గాడ్. నీవు పరిశుద్ధంగా ఉంటే ఆల్రెడీ దేవుణ్ణి చూసేసావంట. హోలీనెస్ పీపుల్ హ్యావ్ ఆల్రెడీ సీన్ గాడ్. దేవుడు అంటాడు, అతను నాకు తెలుసు, నేను అతన్ని చూసా, అతను నన్ను చూసాడు, వచ్చేయండి. సో హోలీనెస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ గాడ్. పరిశుద్ధత అనే దేవుని యొక్క గుణము. నీవు పరిశుద్ధంగా ఉంటే ఆయన చూచినట్లే. ఇఫ్ యు ఆర్ హోలీ, యు ఆల్రెడీ సీన్ గాడ్. రోమీలు 7:12. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియునై ఉన్నది. యా, యు నో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ హోలీ. దేవుని వాక్యం పరిశుద్ధమైంది. యా, ఇట్ ప్యూరిఫైస్ యూ, ఇట్ ప్యూరిఫైస్. అందుకే గో టు ద వర్డ్ అండ్ లిజన్ టు ద వర్డ్. 98వ కీర్తన 1వ వచనము. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కృతకీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయం కలుగజేసి ఉన్నది. ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకి ఏం కలిగజేసిందంట? విజయం. సో హోలీనెస్ గివ్స్ యూ విక్టరీ. హోలీనెస్ గివ్స్ యూ విక్టరీ. పరిశుద్ధత నీకేమిస్తుందంట? విజయాన్ని ఇస్తుందంట. అందరూ అంటారు, ఓ పరిశుద్ధంగా ఉంటే ఓడిపోతాం, ఇలా చేయలేం, అలా చేయలేం. హోలీనెస్ గివ్స్ యూ విక్టరీ. 1 కొరింథీయులు 6:20. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. యు సీ దట్ నౌ. ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా ఉంటామో మనం ఈ దేహముతో దేవుడిని ఏం చేస్తామంట? మహిమపరుస్తుంది. దట్స్ ద గ్లోరీ. వెన్ యూ ఆర్ హోలీ, దట్స్ రేడియేట్స్. ఇట్ విల్ టెల్ గాడ్ గ్లోరీ, 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 గ్లోరీ. When you are holy, you radiate glory. You tell God, I give glory to you. దేవా నువ్వు పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధుడు, నువ్వు హోలీ అనడం కాదు. అది దూతల పరిశుద్ధ దూతలు అంటే హెవెన్లో అది సిస్టమ్, అది ఆయన డిజైన్. ఆయన హోలీ కాబట్టి గ్లోరీ రేడియేట్ అవుతుంది. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటావో ఆటోమేటిక్గా నీ దేహం నుంచి ఆ మాటలు వెళ్ళిపోతాయంట. గాడ్ యు ఆర్ హోలీ, యు ఆర్ హోలీ, యు ఆర్ హోలీ. కాబట్టి దేవుడు నీ హృదయము, నీ నోరు సింక్ అవ్వాలని చూస్తున్నాడు. హీ వాంట్ యూ టు బీ హోలీ అండ్ ఆల్సో రేడియేట్ హోలీ విత్ యువర్ బాడీ అండ్ విత్ యువర్ మౌత్. Let us pray. Lord, forgive me what I lived. Lord, I have been watching this pornography. నేను ఈ చెడ్డవి చూస్తున్నాను, ఈ చెడ్డవి మాట్లాడుతున్నాను, ఈ చెడ్డ తలంపుల్లో ఎంజాయ్ చేస్తున్నాను. I don't want this. అయ్యా నాకు ఇయ్యొద్దయ్యా ఈ చెడు తలంపులు, ఈ చెడు మాటలు, ఈ చెడు సహవాసము, ఈ చెడు చూచుట. అయ్యా ఇవి వచ్చేస్తున్నా కానీ నేను తిరస్కరించి ఆ ఫోన్లో అవి చూడకుండా, ఆ టీవీలో అవి చూడకుండా, ఆ ల్యాప్టాప్లో, ఆ ఐప్యాడ్లలో ఆ చెడువి చూడకుండా అయ్యా నన్ను కాపాడు లార్డ్. ఎక్కడెక్కడ నేను బైబిల్ని, ప్రార్థనను, ఉపవాసాన్ని పక్కన పెట్టి వచ్చినట్టు జీవించాను నాయన. ఈ రోజు నుంచి ఆ కాడిని పెట్టుకుంటాను, ఎందుకంటే ఇదే శాశ్వతమైనది. నా పిల్లల తరం నుంచి పరిశుద్ధ తరము లేవనెత్తాలయ్యా. పరిశుద్ధత నీ యొక్క ఆలయము, నివాసము చేస్తావు నువ్వు. యుగయుగములు ఈ భూలోకంలో ఉన్నంత కాలమే కాదు అయ్యా, యుగయుగములు నివాసము చేయడానికి, ఆ పరిశుద్ధంగా ఉండడానికి ప్రిపేర్ మై హార్ట్, ప్యూరిఫై మై హార్ట్, సాంక్టిఫై మై హార్ట్. ఎ న్యూ బిగినింగ్. ఎవరైనా క్రీస్తునందు ఉంటే నూతన సృష్టి అన్నావు. నన్ను మళ్ళా నూతనముగా నన్ను కడిగి, నన్ను అభిషేకించి,
నాయన నన్ను నూతన స్థాయిలోకి నన్ను తీసుకెళ్ళమని ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.